ఏంట్రా పోరగాళ్ళ గొడవ? ఏం లేదన్నా, ఏదో పోరి పంచాయతీ. అయితే మన గొడవని తీసుకురా, మాట్లాడదాం. సరే అన్న, మన వాళ్ళకి చెప్పి తీసుకురమ్మంటాను. వీడెవడో తెలుసుకోవాలి. ప్రియా ఏంటి ఇంటికి వస్తుంది? నువ్వేంటి ఇక్కడ? అసలే మా నాన్న ఉన్నాడు ఇంట్లో. అదేంటి క్రిష్, నేను ఎప్పటికన్నా మీ ఇంటికి రావాల్సిందేగా. ఎప్పుడో వచ్చేది వేరు, ఇప్పుడు వచ్చేది వేరు. అసలే మా నాన్న ఉన్నాడు ఇంట్లో. నువ్వు ఇక్కడే ఉండి నేను మాట్లాడేసి వస్తాను. క్రిష్, డాడ్, నిన్న ఫంక్షన్ కాబట్టి ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఎవర్రా? రాధా ఫ్రెండ్ డాడ్, నేను చెప్పింది కదా. మీ స్టోరీస్ కిడ్స్ కి చెప్పండి, వింటారు, నాకు కాదు. నీ మైండ్ లో ఏదైనా రన్ అవుతుంటే ఇంతటితోనే ఆపేసే, లేకుంటే నా గురించి తెలుసుగా. విన్నావా మా నాన్న ఏం చెప్పాడు? అందుకే టైం తీసుకుందామని చెప్పా. ఏంట్రా మీ గొడవ? అన్నా నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాను అన్నా. నేను కూడా అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అన్న. కానీ అది వాళ్ళిద్దరితోనే కాకుండా ఇంకొంత కూడా తిరుగుతుందన్నా. అది వీళ్ళకి తెలియడం లేదు. ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయారా? మీరంతా ఆ అమ్మాయి సంగతి వదిలేసి వెళ్ళి బాగా చదువుకోండి. ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటా. మీరు ఎంత చెప్పినా నేను విన్నానన్నా. నాకు అమ్మాయి కావాలి. అన్నా నాకు కూడా ఆ అమ్మాయి కావాలన్నా. నేను చెప్పింది మాత్రమే వినాలి. నాకే సలహాలు ఇవ్వాలని చూస్తే చూడ్డానికి కళ్ళు, మాట్లాడడానికి నాలుక, విన్నాను చెవులు ఉండవు. రే నీ సంగతి ఏంటి? నా చదువుకుంటానన్నా, చదువుకుంటాను. ఏంటి క్రిష్? ఎక్కడున్నావు ప్రియా? ఎన్నిసార్లు కాల్ చేయాలి? నేను పనిలో ఉన్నా, మళ్ళా చేస్తా. బాయ్.